శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 13వ సర్గము. రామలక్ష్మణులు సుగ్రీవాదులు కిష్కింధకు బయలుదేరుట. మహిమాన్వితమైన సప్తజనాశ్రమమును దర్శించి దానికి నమస్కరించి వారు ముందునకు సాగుట. లక్ష్మణునకు అన్నయు ధర్మాత్ముడును అయిన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితో గూడి పరాక్రమశాలి అయిన వాలిచే పాలింపబడుచున్న కిష్కింధకు బయలుదేరెను. అప్పుడు ఆ రఘువరుడు బంగారముతో నిర్మితమైన మహాధనస్సును చేతబట్టి సూర్యకిరణముల వలె శోభిల్లుచు రణరంగమున విజయమును సాధించెడి శరములను గ్రహించెను. మహాత్ముడైన ఆ శ్రీరాముని ముందు భాగమున కంఠమున నిండైన పూలమాలను ధరించియున్న సుగ్రీవుడును మహాబలశాలి అయిన లక్ష్మణుడును వెళ్ళుచుండిరి. ఆ రఘువీరుని వెనక భాగమున మహావీరుడైన హనుమంతుడు, వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, వానర సేనానాయకులకు నాయకుడైన మహా తేజస్శాలి అయిన తారుడు నడుచుచుండిరి. వారు మార్గమధ్యమున కనువిందుగా వెంచుచు పువ్వుల బరువుచే వంగియున్న కొమ్మలు గల మహావృక్షములను, సముద్రమున కలియుటకై నిర్మల జలములతో సాగిపోవుచున్న నదులను, చిన్న చిన్న గుహలను, కొండలను, సెలయేళ్లను, పెద్ద పెద్ద గుహలను, ఎత్తైన శిఖరములను, వైఢూర్యముల వలె స్వచ్ఛములైన ఆకులతోడను, కమలములతోడను, వికసించుచున్న మొగ్గలతోడను, శోభిల్లుచు నిర్మల జలములతో నిండియున్న తటాకములను దర్శించిరి. కన్నెలేడి పిట్టలు, వెగ్గురు పక్షులు, హంసలు, అంజులములు, నీటికోళ్లు, చక్రవాకములు, ఇంకనూ తదితరములైన పక్షుల కలరవములతో ప్రతిధ్వనించుచున్న తటాకములను గాంచిరి. వనములలో నిర్భయముగా అంతటను సంచరించుచు లేత లేత గడ్డి పరకలను తినుచున్న లేళ్లను, ఎత్తైన ప్రదేశములలో నిలబడియున్న హరిణములను వారు చూచిరి. అచటి అడవి ఏనుగులు తటాకములను కలుషితమునర్చుచుండెను. తెల్లని దంతములతో శోభిల్లుచుండెను. విడివిడిగా తిరుగుచు భయంకరముగా ఉండెను. అవి కొండచరియలయందు ఉత్కృష్టములై నడుచుచున్న పర్వతములా అనునట్లు వప్పుచుండెను. మేఘముల వలె రాజిల్లుచుండెను. భూమిపై గల రేణువులను మీదికి ఎగురగొట్టుచుండెను. అట్టి మదపటేనుగులను వారు వీక్షించిరి. సుగ్రీవుని వశమునందున్నట్టి వారందరును వనములలో ఆకాశమునందు సంచరించుచున్న ఇతర పక్షులను చూచుచూ ముందునకు సాగిరి. వారందరును కిష్కింధ వైపుగా త్వరత్వరగా వెళ్ళుచుండగా రఘువంశజుడైన శ్రీరాముడు లతలతో, పొదలతో, దట్టమైన చెట్లతో నిండిన వనమును జూచి సుగ్రీవునితో ఇట్లు నుడివెను. ఓ మిత్రమా, ఇచటి ఈ చెట్ల సమూహము ఆకాశమునందలి మేఘజాలము వలె ఒప్పుచున్నది. ఈ అరటి తోటలు మేఘమండలము వరకును వ్యాపించియున్నవి. వీటి విశేషమేమి? వీటిని గూర్చి తెలుసుకొనవలెనని నేను మిగుల కుతూహలపడుచున్నాను. కనుక నీవు వీటి విశేషములను తెలిపి నాకు సంతృప్తిని కలిగింపగలవు. మహాత్ముడైన ఆ రఘువరుని మాటలను విని సుగ్రీవుడు వెళ్ళుచునే ఆ మహావనమును గూర్చి ఇట్లు వివరించెను. ఓ రామా, ఈ విశాలమైన ఆశ్రమము ఉద్యానవనములతో కళకళలాడుచున్నది. ఇందలి కందమూల ఫలములన్నీయును మిక్కిలి రుచికరములైనవి. కనుక ఇది అందరి బడలికలను తీర్చుచుండును. ఈ ఆశ్రమమున సప్తజనులు అని ప్రసిద్ధికెక్కిన 7 మంది మహామునులు నివసించుచుండిరి. వారు కఠోరమైన వ్రతములను ఆచరించువారు. వారు తలక్రిందులుగా ఉండి తపస్సు చేయుచుండిరి. నియమపూర్వకముగా వారు జలములలో శయనించుచుండిరి. వారు 7 దినములకు ఒక పర్యాయము వాయుభక్షణము చేయుచుండెడిరి. ఇట్టి నియమజీవనముతో వారు 700 సంవత్సరములు తపస్సు చేసి అనంతరము సశరీరముగా స్వర్గమునకు వెళ్ళిరి. మహిమాన్వితులైన వారి యొక్క ఈ ఆశ్రమమును ఇట్లు వృక్షపంక్తులు చేరియుండుటచే ఇంద్రాది దేవతలు గాని అసురులు గాని ఇందు ప్రవేశింపజాలరు. వనములలో సంచరించెడి పక్షులు గాని ఇతర జంతువులు గాని ఇందు ప్రవేశింపజాలవు. ఆరాటపడి ఇందు ప్రవేశించిన ఎడల ఆ ప్రాణులు మరల తిరిగి రావు. అచటనే ప్రాణములను కోల్పోవును. ఈ ఆశ్రమ ప్రదేశమునందు నృత్యములు చేయువారి ఆభరణధ్వనులు, సంగీతమును ఆలపించెడి వారి మధుర స్వరములు, తూర్యములు మొదలగు వాద్యనాదములు వినిపించుచుండును. ఇచట దివ్య సుగంధములు గుబాళించుచుండును. వీటిని బట్టి స్వర్గమునకు వెళ్లిన సప్తముని జనులు అప్సరసలతో గూడి తిరిగి వచ్చి ఇచట వినోదించుచుందురని ప్రతీతి. త్రేతాగ్నులు ఇచట ప్రజ్వలించుచున్నవి. వీటి నుండి పైకెగసిన పొగలు పావురముల శరీరవర్ణము కలిగి చెట్ల పైభాగములయందు దట్టముగా వ్యాపించుచున్నవి. చెట్ల పైభాగములన్నీయును హోమధూమములచే కప్పబడి ఉండుటచే
అవి మేఘములచే కప్పబడిన వైఢూర్య పర్వతముల వలె విలసిల్లుచున్నవి. ధర్మాత్ముడవైన ఓ రామా, లక్ష్మణునితో గూడి నీవు కార్యసాఫల్యమునకై దోసిలొగ్గి సాదరముగా ఈ సప్తజనాశ్రమమునకు నమస్కరింపుము. మహాత్ములైన ఈ మునులకు నమస్కరించిన వారికి అశుభములు ఉండవు, శుభములు కలుగును, శరీర బాధలు ఉండవు. అంతటా రామలక్ష్మణులు అంజలి ఘటించి మహాత్ములైన ఆ సప్తజనమునులకు నమస్కరించిరి. మహాపురుషుడైన రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఇతర వానరులు ఆ ఆశ్రమమునకు నమస్కరించిన పిమ్మట సంతోషముతో ముందునకు సాగిరి. వారందరూ సప్తజనాశ్రమము నుండి చాలా దూరము ప్రయాణము చేసిన పిమ్మట వాలిపాలనలో ఉండుటచే జయింపశక్యముగాని కిష్కింధను జూచిరి. అంతటా పరోక్షముగా మునుల ఆశీప్రభావముతో దివ్య తేజస్సులతో వెలుగొందుచున్న రామలక్ష్మణ సుగ్రీవులు శస్త్రాస్త్రములను చేబూని శత్రువును అనగా వాలిని పరిమార్చుటకై అతని ఆధీనములో ఉన్న కిష్కింధకు మరల చేరిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 13వ సర్గము.